The name of Block 7 in English, English, English is the only elephant in school. The only elephant in school. The author of this story, story, this is a story. స్టోరీ అంటే కథ. ఈ కథ ఎవరు రాశారు? హూ రోట్ దిస్? ద ఆథర్ ఆఫ్ ద ఓన్లీ ఎలిఫెంట్ ఇన్ స్కూల్ స్టోరీ ఈజ్ సౌమ్య రాజేంద్రన్. కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్, మెయిన్ వర్డ్స్ ఏంటి? STORM, స్టార్మ్ అంటే చాలా బలమైన గాలి. రెయిన్ వచ్చే ముందు చాలా ఫాస్ట్గా గాలి వస్తే అదే స్టార్మ్. థండర్, THUNDER, థండర్ అంటే సౌండ్స్తో కూడింది. సౌండ్స్ వస్తాయన్నమాట రెయిన్కి ముందు స్కైలో, అవి థండర్. ఆ సౌండ్స్ని థండర్ అంటాం. దానికి లైట్ కూడా వస్తుంది, అది లైట్నింగ్ అంటాం. సో ఈ పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు? హూ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? ద ఎలిఫెంట్, హిజ్ నేమ్ ఈజ్ చోటు, అండ్ ఆల్ ద అదర్ స్కూల్ ఫ్రెండ్స్. హార్స్, జీబ్రా, టైగర్, 1, 2 మౌస్, 1 monkey, 1, 2 ప్యారెట్స్. వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉన్నారు. స్టోరీ. చోటు ఈజ్ ద ఓన్లీ ఎలిఫెంట్ ఇన్ స్కూల్. ఈ చోటు అనే ఎలిఫెంట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఎలిఫెంట్? ఎలిఫెంట్ నేమ్ ఈజ్ చోటు, CHOTU, చోటు. ఈ చోటు అనే ఒక ఎలిఫెంట్ మాత్రమే ఉంది. ఒకే ఒక ఎలిఫెంట్, ఓన్లీ 1 ఎలిఫెంట్ ఉంది. ఓన్లీ అంటే ఒక్కటే ఉంటే ఓన్లీ అని చెప్తాం. సో స్కూల్ మొత్తంలో ఒకే ఒక ఎలిఫెంట్ ఉంది. హీ సిట్స్ ఇన్ ద లాస్ట్ బెంచ్ అంటే ఈ చోటు అందరితో పాటు కాకుండా లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు. ఎందుకు? నో బడీ టాక్స్ టు హిమ్. వీళ్ళెవ్వరూ కూడా చోటుతో మాట్లాడరు. హీ హ్యాస్ నో ఫ్రెండ్స్. ఈ చోటుకి ఫ్రెండ్సే లేరు, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటి. చోటునొక్కడనే చేసేసి వీళ్ళెవ్వరూ చోటుతో మాట్లాడరు. అందువల్ల చోటు ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు. హీ ఈజ్ టూ బిగ్ సేస్ ద మంకీ. ఈ మంకీ ఏం చెప్తుంది? ఈ చోటు చాలా బిగ్గా ఉంది, పెద్దగా ఉంది అని మంకీ అంటుంది. హీ హ్యాస్ ఏ ఫన్నీ నోస్. ఈ మంకీకి ఫన్నీ నోస్ ఉంది. చోటుకి ఫన్నీ నోస్, మన నోస్లా లేదు, ఇది ఫన్నీగా ఉంది అని ఎవరన్నారు? సేస్ ద టైగర్. టైగర్ అంటుంది, నోస్ గురించి టైగర్ అంటుంది. హీ ఈజ్ టూ ఫ్యాట్ సేస్ ద ప్యారెట్. ఈ ప్యారెట్ ఏమంటుంది? ఈ చోటు చాలా లావుగా, ఫ్యాట్ అంటే లావుగా ఉన్నాడు అని అంటుంది. హీ ఈజ్ నాట్ లైక్ అస్ సేస్ ద జీబ్రా. జీబ్రా ఏమంటుంది? చోటు మనలా లేడు, డిఫరెంట్గా ఉన్నాడు, మనలా లేడు అని చెప్పి మంకీ, జీబ్రా, టైగర్, ప్యారెట్ చోటుని బాగా ఏడిపిస్తున్నాయి. చోటు చాలా బాధగా ఉంది. చూడండి, చోటు ఈజ్ ఫీలింగ్ సాడ్. చాలా బాధగా ఉన్నాడు, ఎందుకంటే క్లాస్లో వాళ్ళందరూ, స్కూల్లో వాళ్ళందరూ తన్ని ఏడిపిస్తున్నారు. బిగ్ అని, ఫ్యాట్ అని, మనలా లేడని, ఫన్నీ నోస్ అని చెప్పి అందరూ తన్ని బాధ పెడుతున్నారు. చోటు ఈజ్ సాడ్. చోటు చాలా బాధగా ఉన్నాడు. చూడండి, చోటు ఎంత బాధగా ఉన్నాడంటే చాలా బాధగా ఉన్నాడు, హ్యాపీగా లేడు. సాడ్ అంటే హ్యాపీగా లేకపోవడం, బాధగా ఉండడం. SAD, సాడ్. సో చోటు సిట్స్ ఇన్ ద లాస్ట్ బెంచ్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
ఎవరు కూర్చోబెట్ల, తనొక్కడే విడిగా కూర్చున్నాడు. టీచర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, మేడం కానీ ఎవ్వరు కూడా చోటుని లాస్ట్ బెంచ్లో, ఇది ఫస్ట్ బెంచ్, ఇది లాస్ట్ బెంచ్లో కూర్చోమని ఎవరూ చెప్పలా. తనంతట తనే కూర్చుంటున్నాడు. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా తన్ని ఏడిపిస్తున్నారు. ఎవ్వరు కూడా ఫ్రెండ్స్ లాగా లేరు. ఎవ్వరు తనతో మాట్లాడట్లేదు. నో బడీ టాక్స్ టు హిమ్ అని ఇక్కడ చూసాం కదా. నో బడీ టాక్స్ టు హిమ్, హీ హ్యాస్ నో ఫ్రెండ్స్. అందువల్ల చోటు పాపం లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. వన్ డే దేర్ ఈజ్ ఎ స్టార్మ్. ఒకరోజు ఆకాశంలో, స్కైలో చాలా విండ్, చాలా హెవీ విండ్ ఉంది. విండ్ అంటే గాలి. గాలినే, అంత స్ట్రాంగ్గా వచ్చే గాలిని, ఎక్కువ గాలి వస్తే దాన్నే స్టార్మ్ అంటాం. స్టార్మ్. రెయిన్ వచ్చే ముందు స్టార్మ్ వస్తుంది. బడా భూమ్, బడా భాష్ అని థండర్ వస్తుంది. ఇట్స్ థండర్. థండర్, ఉరుములు వస్తున్నాయి, సౌండ్స్ చేస్తుంది ఆకాశంలో. రెయిన్ వచ్చే ముందు అలా వస్తుంది కదా, అలా థండర్, స్టార్మ్ అన్నీ వస్తే ద టీచర్, హూ ఈజ్ హీ? హీ ఈజ్ చోటూస్ టీచర్. ద టీచర్ సెండ్స్ ఎవ్రీ వన్ బ్యాక్ హోమ్. అందరినీ, ఇప్పుడు వర్షం వస్తుంది, రెయిన్ వస్తుంది, థండర్, లైటనింగ్, స్టార్మ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మీరు హోమ్కి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అని అందరినీ పంపిస్తుంది. దేర్ ఈజ్ నో స్కూల్ టుడే. ఈరోజు స్కూల్ లేదు, వెళ్ళిపోండి అందరు ఇంటికి అని టీచర్ చెప్పి అందరినీ ఇంటికి పంపించేస్తున్నారు. చోటు ఈజ్ వాకింగ్. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ పిక్చర్ వాట్ చోటు ఈజ్ డూయింగ్. చోటు నడుస్తున్నాడు. హీ క్యాన్ హియర్ ద అదర్స్ బిహైండ్ హిమ్. తిన వెనకాలే అందరూ వస్తుండడం తనకి అర్థమైంది. మిగతా వాళ్ళందరూ తన వెంటే వస్తున్నారు అని అనుకున్నాడు. దే ఆర్ లాఫింగ్. వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే ఫ్యాట్గా ఉన్నాడు, మనలా లేడు, నోస్ ఫన్నీగా ఉంది అని చెప్పేసి, బిగ్గుగా ఉన్నాడు అని చెప్పి అందరు ఏడిపించారు కదా వీళ్ళంతా. దానికి గాను చోటు చాలా సాడ్గా ఉండి వెళ్ళిపోతున్నాడు. దే ఆర్ లాఫింగ్ అట్ హిస్ థిన్ టెయిల్. ఈ ఎలిఫెంట్కి వెనకాల టెయిల్ ఉంటుంది, తోక, అది చాలా సన్నగా ఉండడం చూసి వీళ్ళందరూ నవ్వుతున్నారు. చోటు ట్రైస్ నాట్ టు క్రై. అంటే ఏడవకూడదని, వీళ్ళందరూ ఏడిపిస్తుంటే ఏడుపు వస్తుంది చోటుకి, కానీ ఏడవకూడదని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు. కానీ పాపం చూసారా, టీయర్స్, కన్నీళ్ళు వస్తున్నాయి, బాధపడుతున్నాడు చోటు. వీళ్ళందరూ ఏడిపిస్తున్నారు, టీస్ చేస్తున్నారు కదా. సడన్లీ చోటు హియర్స్ ఎ క్రాష్. సడన్గా చోటు ఒక సౌండ్ విన్నాడు, ఒక శబ్దం విన్నాడు, సౌండ్, ఒక క్రాష్. హీ టర్న్స్ అరౌండ్. ఇలా నడిచి వెళ్ళేవాడు వెనక్కి తిరిగి చూశాడు. ఏ ట్రీ హ్యాస్ ఫాలెన్ డౌన్. ఒక చెట్టు పడిపోయింది. చూడండి, ఇదేమిటిది? ట్రీ. ఒక ట్రీ పడిపోయింది. అండ్ దేర్ ఆర్ 2 monkeys అండర్ ఇట్. ఈ ట్రీ కింద 2 monkeys ఉన్నాయి. చోటు రన్స్ టు దెమ్. చోటు ఏం చేశాడు? సౌండ్ విని వెనక్కి తిరిగి చూసేటప్పటికి ట్రీ పడిపోయి, ట్రీ కింద 1-2 monkeys ఉండడం చూసి పరిగెట్టుకుంటా, రన్ చేసుకుంటా వచ్చేసాడు ఇక్కడ వీళ్ళ దగ్గరికి. వచ్చి ఏం చేశాడు? హీ లిఫ్ట్స్ లిఫ్ట్స్ ద ట్రీ విత్ హిస్ ట్రంక్. ఈ ట్రీని తన ట్రంక్, ఫన్నీ నోస్ అని ఏడిపించారు కదా, దాన్ని ట్రంక్ అంటారు. ఎలిఫెంట్ యొక్క నోస్ని ట్రంక్ అంటారు. TRUNK, ట్రంక్. ఈ ట్రంక్ తోటి ఈ ట్రీని లేపేసాడు. అప్పుడు ఏమైంది? ఈ మంకీస్ అమ్మయ్య అనుకున్నాయి, మన మీద ఉన్న ట్రీ చోటు తీసేశాడు అని చెప్పి హ్యాపీ ఫీల్ అయినాయి. థ్యాంక్ యూ చోటు సే ద మంకీస్. ఈ హెల్ప్ చేశాడు కదా, ఈ 2 monkeys పైన పడిన ట్రీని తన ట్రంక్తో తీసేసి వాళ్ళిద్దరికి హెల్ప్ చేశాడు కదా. హెల్ప్ చేసినందుకు వీళ్ళిద్దరు ఏమన్నారు? థ్యాంక్ యూ చోటు, థ్యాంక్ యూ చోటు అని చెప్పి
గట్టిగా హగ్ చేసుకున్నారు చోటుని, ఈ 2 monkeys. చోటు స్మైల్స్. వీళ్ళిద్దరూ అలా థ్యాంక్ యూ చెప్పడం, చక్కగా చక్కగా దగ్గరికి తీసుకోవడం, ఇవన్నీ చూసి చోటు ఎలా ఫీల్ అయ్యాడు చూడండి, ఇక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో చోటుకు ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 monkeys ఫ్రెండ్స్ ఉన్నాయి ఇప్పుడు. ద నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజు, ద సన్ ఈజ్ షైనింగ్. బ్రైట్గా ఉంది, సన్నీ డే అది. రెయిన్ తగ్గిపోయింది, సన్ వచ్చేసాడు నెక్స్ట్ మార్నింగ్. సో వీళ్ళు స్కూల్కి వచ్చారు. ఇప్పుడు చోటు ఈజ్ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ బెంచ్. ఇప్పుడు కూడా చోటు లాస్ట్ బెంచ్లోనే కూర్చున్నాడు. విత్ ఏ ఫ్రెండ్ ఆన్ బోత్ సైడ్స్. లాస్ట్ టైం కూర్చున్నప్పుడు చోటు ఒక్కడే కూర్చున్నాడు, బట్ ఇప్పుడు చోటు పక్కన అటు ఇటు మంకీ ఫ్రెండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చోటుకి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. 1 2 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చోటు చాలా హ్యాపీగా ఉన్నాడు. చూడండి ఇక్కడ చోటు ఇంతకుముందు చాలా సాడ్గా ఉన్నాడు, ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఉన్నాయి, 1 2 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి చోటు చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ, STORY, story of block 7 in English. The only elephant in school. ఓకే, సో ఇప్పుడు ద ఓన్లీ ఎలిఫెంట్ ఇన్ స్కూల్లో న్యూ వొకాబులరీ అంటే న్యూ వర్డ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ CHOTU చోటు. సెకండ్ ELEPHANT ఎలిఫెంట్. SCHOOL స్కూల్. ONLY ఓన్లీ. LAST లాస్ట్. BENCH బెంచ్, లాస్ట్ బెంచ్. NOBODY నోబడీ. TALKS టాక్స్. FRIENDS ఫ్రెండ్స్. MONKEY monkey. TIGER tiger. FUNNY funny. NOSE nose, funny nose. FAT fat. PARROT parrot. ZEBRA zebra. SAD sad. HIMSELF himself. STORM storm. THUNDER thunder. TEACHER teacher. EVERYONE everyone. TODAY today. WALKING walking. ROAD road. HEAR here. OTHERS others. BEHIND behind. LAUGHING laughing. THIN thin. TAIL tail, thin tail. SUDDENLY suddenly. CRASH crash. TURNS turns. AROUND around, turns around. TREE tree. FALLEN fallen. DOWN down, fallen down. UNDER under. THEM them. LIFTS lifts. TRUNK trunk. WITH with. THERE there. THANK thank. YOUU
థ్యాంక్ యూ. SMILES smiles. NEXT next. DAY day next day. SHINING shining. SITTING sitting. BOTH both. SIDES sides, both sides. సో ఇంకొకసారి మనం ద ఓన్లీ ఎలిఫెంట్ ఇన్ స్కూల్ చూద్దాం. సో బ్లాక్ 7 ఇంగ్లీష్లో ద ఓన్లీ ఎలిఫెంట్ ఇన్ స్కూల్. స్కూల్ మొత్తంలో ఒకే ఒక ఎలిఫెంట్ ఉంది. అది కూడా పాపం అందరితో కాకుండా లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. ఈ పిక్చర్లో చూస్తే ఎలిఫెంట్ చాలా సాడ్గా ఉంది. ఎందుకు? ఆథర్ వచ్చి ఈ స్టోరీ యొక్క ఆథర్ వచ్చి సౌమ్య రాజేంద్రన్. కీవర్డ్స్ ఏమో స్టార్మ్, థండర్. సో ఏమైంది అంటే చోటు అనేది ఒకే ఒక ఎలిఫెంట్, మొత్తం స్కూల్లో ఒకే ఒక ఎలిఫెంట్ ఉంది. తను ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. ఎందుకు అంటే నో బడీ టాక్స్ టు హిమ్. వీళ్ళందరూ కూడా ఎవ్వరు చోటుతో మాట్లాడరు. టాక్ అంటే నో బడీ టాక్స్ అంటే ఎవరు మాట్లాడరు. ఇతనికి ఈ చోటుకి ఫ్రెండ్సే లేరు. హీ హ్యాస్ నో ఫ్రెండ్స్. అందువల్ల ఎప్పుడు లాస్ట్ బెంచ్లో ఒక్కడే కూర్చున్నాడు చూడండి పాపం. అందుకే చోటు చాలా సాడ్గా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. ప్లే గ్రౌండ్లో చోటుని మంకీ, జీబ్రా, టైగర్, ప్యారెట్ ఇదంతా ప్లే గ్రౌండ్, ఇది స్వింగ్. ఈ ప్లే గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు చోటుని బాగా టీస్ చేస్తున్నారు. నువ్వు బిగ్గా ఉన్నావు, ఫ్యాట్గా ఉన్నావు, నీది ఫన్నీ నోస్, నువ్వు మాలా లేవని అందరూ ఏడిపిస్తుంటే చోటు చాలా సాడ్గా ఉన్నాడు, చాలా బాధగా ఉన్నాడు కదా, చాలా బాధగా ఉన్నాడు. చోటు చాలా బాధగా ఉన్నాడు. ఎందుకంటే సాడ్గా ఉన్నాడు. చూడండి చోటు ఫేస్ చూడండి, చాలా సాడ్గా ఉన్నాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు కదా, ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు తనతోటి. అందరూ ఒక చోట కూర్చుంటారు, పాపం తను ఒక్కడే విడిగా కూర్చుంటాడు. వన్ డే ఒకరోజు స్టార్మ్ వచ్చేసింది, థండర్ వచ్చింది, బడా బూమ్ బడా భాష్ అంటూ. అప్పుడు టీచరు ఈరోజు స్కూల్ లేదు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళందరినీ ఇంటికి పంపించేశారు, హోమ్కి పంపించేశారు. అప్పుడు ఇంటికి వచ్చేసేటప్పుడు చోటు వాక్ చేస్తున్నాడు. నడుస్తుంటే చోటు వెనకాలే మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కానీ చోటుకి థిన్ టెయిల్ ఉంది. ఆ టెయిల్ని చూసి నవ్వుతున్నారు వీళ్ళందరూ. నవ్వుతూ ఉంటే చోటుకి చాలా బాధేసింది. చూడండి చోటు ఈజ్ క్రయింగ్, చాలా బాధపడుతున్నాడు, సాడ్గా ఉన్నాడు. ఎంతో ఏడవకూడదని ట్రై చేసినా కానీ వీళ్ళందరూ నవ్వడం చూసి లాఫ్ చేస్తున్నారే అంటున్నారు. చాలా బాధపడుతున్నాడు చోటు. అనుకోకుండా ఒకసారి చోటు సడన్గా సౌండ్ విన్నాడు. అలా నడిచి వెళ్తున్నాడు కదా, సడన్గా సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తే ట్రీ పడిపోయి 2 monkeys కింద ఉన్నాయి. పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చేసాడు చోటు. తన ట్రంక్ అంటే ట్రంక్ తోటి ట్రీని తీసేసి వీళ్ళిద్దరికీ హెల్ప్ చేశాడు, ఈ 2 monkeysకి. ఈ 2 monkeys కూడా థ్యాంక్ యూ చోటు అని చెప్పి దగ్గరికి వచ్చినాయి. అప్పుడు చోటు చాలా హ్యాపీగా ఉన్నాడు చూడండి ఇప్పుడు. ఎందుకంటే చోటుకు ఒక కొత్త ఫ్రెండ్స్, 2 ఫ్రెండ్స్ అయ్యాయి కదా, అందుకే చోటు చాలా హ్యాపీగా ఉన్నాడు. నెక్స్ట్ డే రెయిన్ తగ్గిపోయింది, సన్నీ డే, సన్ వచ్చేసింది, షైనింగ్ అవుతుంది. మార్నింగ్ స్కూల్కి వచ్చారు. ఇప్పుడు చోటు లాస్ట్ బెంచ్లోనే కూర్చున్నాడు, వీళ్ళతో కూర్చోలేదు. కానీ ఇప్పుడు చోటుకి కొత్త ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ 1-2 ఫ్రెండ్స్ అయ్యారు. సో చోటు చాలా హ్యాపీగా ఉన్నాడు చూడండి. సో చోటుకి ఫ్రెండ్స్ లేనప్పుడు, చోటుకి ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు, ఎవరు మాట్లాడలేనప్పుడేమో చోటు సాడ్గా ఉన్నాడు, చాలా బాధపడ్డాడు. టీయర్స్ వచ్చేసినాయి, కన్నీళ్ళు వచ్చేసినాయి ఐస్ నుంచి, చాలా సాడ్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు 2 ఫ్రెండ్స్ అయ్యేటప్పటికి చోటు చాలా హ్యాపీగా ఉన్నాడు. వెరీ గుడ్. మనం ఈ స్టోరీలోంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి?
ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ని బాధ పెట్టకూడదు. ఫ్రెండ్సే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. చక్కగా టేక్ కేర్ చేయాలి, వాళ్ళకి షేర్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఫ్రెండ్స్గా తీసుకోవాలి. చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండాలి. వీ హ్యావ్ టు ప్లే విత్ ఎవ్రీవన్.